అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైటెక్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, డెమోక్రసీ, ఓటింగ్ 5 years ఒకసారి జరిగే ఎలక్షన్స్. నాకు తెలిసి మన ఇండియా గురించి ఏదైనా టాప్ ఫీచర్స్ కానీ లేకపోతే టాప్ అంటే బెస్ట్ ఏదన్నా చెప్పాలని నన్ను అడిగినా లేకపోతే ఎవరిని అడిగినా కూడా నాకు తెలిసి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎలక్షన్స్ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే మన పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే మేబీ అందులో 100 లోపాలు ఉండొచ్చు కానీ బట్ ఏదైతే మన చుట్టుపక్కల జరుగుతుందో, అంటే ఎస్పెషల్లీ చైనాలో, రష్యాలో, ఇంకా సమ్ అదర్ కంట్రీస్లో, మన పక్కన బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇట్లాంటి దేశాల్లో జరిగే వాటితో పోల్చుకుంటే మన ఇండియా ఫార్ బెటర్ అన్నమాట. సో ఆ ఓటింగ్ ఏదైతే ఉందో అది మన ఇండియాను ఒక రకంగా డిఫైన్ చేసే థింగ్. బట్ రీసెంట్గా అమెరికాలో డోజ్ అనే ఒక గవర్నమెంట్ బాడీ నుంచి లేకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిపోర్ట్ కానీ లేకపోతే ఒక ఫైండింగ్స్ అయితే ఏవైతే వచ్చినాయో దానివల్ల మన ఇండియాలో ఎలక్షన్ జరిగే విధానం గురించి కానీ, అంటే జరిగే విధానం కాదు, ఎలక్షన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు లేకపోతే ఎలక్షన్ లో ఎవరెవరు, అంటే మనకి తెలిసి ఓకే మేబీ పార్టీస్, డబ్బులు లేకపోతే క్యాంపెయినింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ అమెరికా లాంటి దేశాలు మన పాలిటిక్స్ లో ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నాయా, ఇన్వాల్వ్ అయ్యి ఎవరన్నా పర్టికులర్ పార్టీకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నాయా? మేబీ వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ చెప్పాలంటే మోడీకి సపోర్ట్ చేస్తున్నారా, రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తున్నారా? ఒకరికి సపోర్ట్ చేశారంటే ఆబ్వియస్ గా రెండో వాళ్ళని కన్ఫర్మ్ గా మేబీ క్రిటిసైజ్ చేయటమో, వాళ్ళకి అగైనెస్ట్ ఏమైనా క్యాంపెయిన్స్ రన్ చేయటమో, వాళ్ళకి అగైనెస్ట్ ఏమైనా ఫేక్ ప్రాపగాండా చెప్పడం ఇవన్నీ ఉంటాయి. సో ఆ దీని మీద ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. దాని మీద మన ఇండియాలో జరగాల్సినంత డిస్కషన్ కానీ లేకపోతే దాన్ని టెక్నాలజీ కూడా కొంతమంది, ఇంకా నాకు తెలిసి ఈ వీడియో ఒకవేళ ఎంతమంది చూస్తారో తెలీదు, బట్ ఈవెన్ చూసినా కూడా కొంతమందికి ఫస్ట్ టైం అనమాట. ఇట్లా ఒక రిపోర్ట్ వచ్చింది మన ఇండియన్ ఎలక్షన్స్ మీద యుఎస్ఏ యొక్క ప్రభావం కానీ లేదా యుఎస్ లో యుఎస్ ఎయిడ్ ఏదైతే ఉందో దానిలో కొంత అమౌంట్ కానీ లేదా ప్రతి సంవత్సరం కొంత అమౌంట్ కానీ మన ఓటర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కానీ లేదా మన ఓటర్ టర్న్అవుట్ ని పెంచడానికి కానీ వాడుతున్నారు, లేకపోతే ఉపయోగించారు లేదా ఉపయోగించబోతున్నారు అని ఏదైతే ఒక రిపోర్ట్ ఏదైతే డోజ్ ఇచ్చిందో అది కన్ఫర్మ్ గా మన ఇండియాలో న్యూస్ అయితే వచ్చింది కానీ బట్ నార్మల్ కామన్ మ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అసలు మెయిన్ గా డోజ్ అనేది ఏంటంటే అమెరికన్ ట్యాక్స్ పేయర్ మనీ ఇప్పటిదాకా ఏదైతే ఉందో చాలా వరస్ట్ వాటికి వాడుతున్నారు, లేకపోతే యూజ్లెస్ థింగ్స్ కి వాడుతున్నారు. సో మేము అధికారంలోకి వచ్చాక ఈ ఖర్చుని లేకపోతే ఈ ఫ్రీ మనీ ఇవ్వటం ఏదైతే ఉందో అది తగ్గిస్తాము లేకపోతే ఆపేస్తాము, మళ్ళీ తిరిగి ఆ డబ్బుల్ని మన అమెరికాలోనే ఖర్చు పెడతాం లేకపోతే మన అమెరికన్స్ కి ఇస్తాం అనేది అయితే డొనాల్డ్ ట్రంప్ అండ్ అలాగే ఎలాన్ మస్క్ వాళ్ళ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ యొక్క నినాదం అనమాట. సో దాని ప్రకారమే వాళ్ళు అధికారం చేపట్టాక డోజ్ అనే ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ లేదా గవర్నమెంట్ బాడీని కానీ ఫామ్ చేశారు. దానికి ఎలాన్ మస్క్ ఆయనే హెడ్ గా ఉన్నారు. సో ఈ డోజ్ అనే దాని దగ్గర నుంచి మనకు ఒక 2-3 days బ్యాక్ అరౌండ్ February 18th or 19th if I'm not wrong ఒక ట్వీట్ అయితే వేశారు. దానిలో ఏంటంటే యుఎస్ ఎయిడ్, మీకు నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో కూడా చేశాను. యుఎస్ ఎయిడ్ మనీ ఏదైతే ఉందో అంటే ఎలా ఖర్చు పెడుతుంది యుఎస్ ఎయిడ్ మనీ అంటే నేను మీకు మళ్ళీ వీడియోలో చెప్తాను. యుఎస్ ఎయిడ్ అంటే ఏంటని మీకు బ్రీఫ్ గా చెప్తాను. బస్ ప్రస్తుతానికి ఏంటంటే యుఎస్ ఎయిడ్ ఏం చేస్తుంది, ఎంత ఖర్చు పెడుతుంది అనేది అయితే వాళ్ళు రిలీజ్ అయితే చేశారు. $10 million మొజాంబిక్ లో మేల్ సర్కంసైజేషన్ కి, $2.3 million స్ట్రెంథనింగ్ ఇండిపెండెంట్ వాయిస్ ఇన్ కంబోడియా అని, లేకపోతే $14 million పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఇన్ సైబీరియా అని, $21 million వాటర్ టర్న్అవుట్ ఇన్ ఇండియా, ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. అలాగే $29 million వచ్చేసరికి స్ట్రెంథనింగ్ ఆఫ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఇన్ బంగ్లాదేశ్ అని, లేకపోతే $47 million ఇంప్రూవింగ్ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అని, లేకపోతే $22.5 million ఇంక్లూజింగ్ ఆఫ్ డెమోక్రసీస్ ఇన్ సదరన్ ఆఫ్రికా. అంటే మీకు ఇది కనుక చూస్తే మీకు ఒకటి అర్థం అవ్వాలి, ఏదైతే యుఎస్ ఎయిడ్ అంటే మేము జనాలకి హెల్ప్ చేస్తాము లేకపోతే ఎవరైతే నీడెడ్ ఉన్నారో పూర్ పీపుల్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ లో కానీ లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ ఇట్లా ఏదైతే ఆ ఉద్దేశంతో ఏదైతే యుఎస్ ఎయిడ్ స్టార్ట్ అయిందో దాని నుంచి చాలా డీవియేట్ అయ్యి ఆఖరికి వాటర్ టర్న్అవుట్ ని లేకపోతే పొలిటికల్ ల్యాండ్స్కేప్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే దానికి కూడా వాళ్ళు డబ్బులు వాడుతున్నారు లేకపోతే డబ్బులు యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే మన వాటర్ టర్న్అవుట్ ఇష్యూ ఉందో ఇది మన ఇండియాకి చాలా అంటే మనం నిజంగా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. $21 million మేబీ మీరు అనొచ్చు మన ఇండియాలో వేల కోట్లు లక్షల కోట్లు ప్రతి ఎలక్షన్ ఖర్చు పెడతారు, ఈ $21 million అంటే సుమారు ఎంత ఉంటుంది, ఒక 200 కోట్లు లేకపోతే 250 కోట్లు, దాంతో ఏముంది. ఇక్కడ మనం మాట్లాడేది ఫారెన్ కంట్రీ ఏదైతే ఉందో అది మేబీ యుఎస్ఏ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, లేకపోతే ఇంకైనా సమ్ అదర్ కంట్రీ అవ్వచ్చు. ఎవరైనా కూడా మన డెమోక్రసీ, నేను నాకు నచ్చితే నేను ఇంకొకటి కోటేస్తాను లేకపోతే ఇంకో వేరే వాటిని కోటేస్తా,
నాకు నచ్చితే నేను నా సీఎం ఎన్నుకుంటా, పిఎం ఎన్నుకుంటా, ఎమ్మెల్యేని ఎన్నుకుంటా. బట్ నా డెసిషన్ మేకింగ్ లో బయట కంట్రీస్, అది మేబీ ఫ్రెండ్లీ కంట్రీస్ అవ్వచ్చు, లేకపోతే మనకి రైవల్ కంట్రీస్ ఎవరైనా అవ్వచ్చు, ఎవ్వరు కూడా ఎటువంటి రకమైన ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. అలా ఉంది అని అంటే మనం మన యొక్క ఏదైతే రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, లేకపోతే మన ఎలక్షన్ కమిషన్ ఇండియా యొక్క రీచ్ కానీ, ఇవన్నీ మనం మాడిఫై చేసి లేకపోతే ఇంకా పెంచి మనం చేయాల్సిన అవసరం ఉంది. అసలు యుఎస్ఏడ్ అంటే ఏంటి? యుఎస్ఏడ్ అంటే మీకు క్లుప్తంగా అర్థం కావాలంటే, అమెరికా ఒక ఏజెన్సీ కానీ లేకపోతే ఒక డిపార్ట్మెంట్ కానీ పెట్టుకొని దానికి సంవత్సరానికి సుమారు 40 నుంచి 70 బిలియన్ డాలర్లు. నేను మీకు ప్రతిసారి చెప్తాను, అంటే మీకు అర్థం కావాలంటే మన డిఫెన్స్ బడ్జెట్ వచ్చేసరికి 72 నుంచి 75 బిలియన్ డాలర్లు. ఇంకా మీరే అర్థం చేసుకోండి. ప్రతి సంవత్సరం అమెరికా 40 నుంచి 70 బిలియన్ డాలర్లు ఒక డిపార్ట్మెంట్ కేటాయించి ఆ డిపార్ట్మెంట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అని, గర్ల్ ఎడ్యుకేషన్ అని, లేకపోతే ఇట్లాగే వాటర్ టర్న్ అవుట్ అని, పొలిటికల్ ల్యాండ్స్కేప్ ని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తున్నామని, లేకపోతే అక్కడ డెమోక్రసీని పెంచుతున్నామని, ఇలా అంటే ఒక వేగ్ టర్మ్స్ పెట్టుకొని డబ్బులు అయితే పంచుతున్నారు. అవి ఏంటంటే డైరెక్ట్ గా గవర్నమెంట్ దగ్గర, ఇక్కడ వేరే ఎన్జిఓస్ కి లేకపోతే సమ్ అదర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అలాంటి వాటికి వెళ్ళి వాళ్ళ ద్వారా ప్రజల్ని అవేర్నెస్ చేస్తున్నారు. లేకపోతే ప్రజలకు మేము ఏదో సమ్ సౌకర్యాలు ఇస్తున్నాము, లేకపోతే ప్రజల్ని మనం డెమోక్రసీ వైపు తీసుకెళ్తున్నాము అని అయితే వాళ్ళైతే చెప్పారు. అసలు యుఎస్ఏడ్ అనేది ఏదైతే ఉందో అది మనకి అమెరికా పూర్వపు రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో జాన్ ఎఫ్ కెనడీ, ఆయన అయితే స్టార్ట్ చేశారు. అసలు ఆయన స్టార్ట్ చేసినప్పుడు 1961లో ఇది స్టార్ట్ చేసినప్పుడు ఆయన యుఎస్ఏడ్ ఏదైతే ఉందో దాని గురించి ఒక కామెంట్ లేదా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఫారెన్ ఎయిడ్ ఈజ్ ఎ మెథడ్ బై విచ్ ద యునైటెడ్ స్టేట్స్ మెయింటైన్స్ ఏ పొజిషన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ కంట్రోల్ అరౌండ్ ద వరల్డ్. అసలు యుఎస్ఏడ్ అనేది స్టార్ట్ చేయడానికో లేకపోతే దాన్ని మెయింటైన్ చేసడానికి మెయిన్ రీజన్ లేకపోతే ఉద్దేశం కేవలం అమెరికా యొక్క ఉద్దేశం, లేకపోతే దాని భావజాలం, లేకపోతే దాని యొక్క కంట్రోల్ ఈ ప్రపంచం మీద ఉండాలి. లేకపోతే అలా మనం డబ్బులు ఇస్తే, ఎందుకంటే ఎవరు ఫ్రీగా అయితే డబ్బులు ఇవ్వరు కాబట్టి, డబ్బులు ఎక్కడైనా ఏదన్నా విషయంలో మనం ఖర్చు పెడితే దానికి ఇన్ రిటర్న్ ఏదన్నా అంటే అమెరికా యొక్క దాన్ని ఏమంటారు, దాని బాటలో నడవటం కానీ, అమెరికా ఏదన్నా చెప్తే దానికి వత్తాసు పలకడం కానీ, లేదా అమెరికన్ కంపెనీస్కి ఏదన్నా వాళ్ళ ఆ కంట్రీస్లో యాక్సెస్ ఇవ్వటం కానీ, ఇట్లాంటివి అయితే అంటే ఇండైరెక్ట్ గా ఆశిస్తారు. మనకి ఆన్ పేపర్ అయితే యుఎస్ఏడ్ అనేది ఫ్రీ మనీ, దానికి ఎటువంటి రకమైన లాక్స్ కానీ లేకపోతే అగ్రిమెంట్స్ కానీ ఉండవు. బట్ ఆన్ పేపర్ అలా ఉంటుంది, బట్ కింద గ్రౌండ్ లెవెల్లో జరిగేది ఏంటనేది మనకు తెలుసు. బట్ రీసెంట్ గా ఈ రిపోర్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, యుఎస్ఏడ్ గురించి మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. మనం ఇప్పుడు డోజ్ ఎవరైతే మనకు ఆ రిపోర్ట్ ఇచ్చారో, ఎలాన్ మస్క్ గారు అండర్లో ఉన్న ఒక డిపార్ట్మెంట్ ఏదైతే మనకి రిపోర్ట్ ఇచ్చిందో, దాని వల్ల ఏదైతే అంటే ఇండియాలో $21 మిలియన్ ఖర్చు పెట్టి ఏం చేస్తున్నారు, లేకపోతే ఎవరికి ఇస్తున్నారు, దానివల్ల అంటే ఉద్దేశం ఏంటి, అండ్ ఈవెన్ ఇవాళ మీకు నేను అది కూడా చూపిస్తాను. ఆఖరికి అంటే దాన్ని ఏమంటారు, మన 2024 ఎలక్షన్స్ ఏదైతే ఉందో దానిలో కూడా ఈ $21 మిలియన్ ఏవైతే ఉన్నాయో ఇంతకన్నా ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టారు. మేబీ మోడీ రాకపోకుండా ఉండటానికా, లేకపోతే అక్కడ ఎవరన్నా కొంతమందిని వేరే వాళ్ళని ఎన్నుకోవటానికా అనేది అయితే ఆయన ఒక కామెంట్ అయితే చేశారు. బట్ నాకైతే అంటే అంటే యుఎస్ఏడ్ ఏదైతే ఉందో అది మంచి కూడా చేసింది, లేకపోతే దానిలో మంచి కొన్ని దేశాలకు కానీ రాష్ట్రాలకు కానీ జరిగింది. బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే దానివల్ల ఏదైతే ఇప్పుడు మన పొలిటికల్ స్పియర్ లో ఏదైతే డొనాల్డ్ ట్రంప్ గారు చేసిన ఈ వ్యాఖ్యల వల్ల ఏదైతే 2024లో ఈ పొలిటికల్ టర్న్అవుట్ లేదా వాటర్ టర్న్అవుట్ అనే దాని మీద చాలా ఖర్చు పెట్టారు. సో దీనివల్ల ఎవరినైనా వాళ్ళు అనుకునే వాళ్ళని ఎన్నుకోవటానికి ఇది ఖర్చు పెట్టారని ఏదైతే ఆయన ఒక కామెంట్ చేశారో, దానివల్ల ఏదైతే కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య అయితే ఒక యుద్ధం అయితే స్టార్ట్ అయింది. బట్ యుఎస్ఏడ్ ఏదైతే ఉందో అది ఇక్కడతోనే ఆగిపోయిందా, లేకపోతే ఇదేనా? అండ్ ఎలాన్ మస్క్ అండ్ అలాగే డొనాల్డ్ ట్రంప్ ఈయన వచ్చి మనకి మంచి చేశారు అంటే, ఇప్పుడు ఆయనలో వచ్చి ఇలా అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ అన్ని బయటపడటం వల్ల మనకి తెలుస్తుంది, ఓకే. బట్ ఇది ఇక్కడతోనే సరిపోతుందా, లేకపోతే ఇది ఒకటేనా అంటే కాదండి. ఎందుకంటే యుఎస్ఏడ్ అనేది ఒక పెద్ద స్కామ్. దానివల్ల ఇండియాలోనే కాదు, ఇంకా చెప్పాలంటే మనం ఇండియన్స్ మాట్లాడుకోవాలి కాబట్టి మన ఇండియాలో వేరే సదర్ యాక్టివిటీస్ కూడా జరిగినాయి. సో మనం యుఎస్ఏడ్ గురించి చాలా డీప్ గా ఆలోచించాలి, లేకపోతే మనం దాని గురించి మాట్లాడాలని అయితే మన ప్రైమ్ మినిస్టర్ యొక్క అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్ గా
ఒక కామెంట్ కూడా అయితే చేయటం జరిగింది. సో దీనివల్ల నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇక్కడ సిచ్యువేషన్ ఉన్న గ్రావిటీ అర్థం కావాలి. ఏదో యుఎస్ ఎయిడ్ వచ్చింది, వాళ్ళు ఏదో ఫ్రీ మనీ ఇస్తున్నారంట, అందులో కొంత మనీ ఏదో ఒక 200 కోట్లు 300 కోట్లు మన ఇండియాకు కూడా ఇలా వాటర్ టర్న్అవుట్ కోసం పెట్టారంట. అది ఇప్పుడు డోజ్ అనే ట్రంప్ మస్క్ గారు వచ్చి ఆపేశారంట. సో అన్ని బాగున్నాయి, గుడ్డు గుడ్డు అని అనుకోవటం కాదు. ఇక్కడ ఏదన్నా ఒక లార్జర్ పిక్చర్ చూడాలి మనం. మన ఇండియాలో మన డెమోక్రసీ ఏదైతే ఉందో దానికి ఒక రకంగా ఆటంకం కానీ లేకపోతే ఒక రకంగా హర్డిల్స్ కానీ ఏవో వస్తున్నాయి. సో దానికోసం మన ఇండియన్స్ యాజ్ ఏ హోల్ మనం నిలబడి అసలు ఇది ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఎవరికి ఖర్చు పెడుతున్నారు, ఆ ఎన్జిఓస్ ఏంటి, లేదా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏంటి, వాటర్ టర్న్ అవుట్ మీద ఖర్చు పెడతామంటే ఎలా ఖర్చు పెడుతున్నారు, ఏమన్నా స్పెషల్ క్యాంపెయిన్స్ పెడుతున్నారా, దాని మీద ఎవరికన్నా అంటే ఏమన్నా కాంగ్రెస్ పార్టీ సైడ్ ఏమన్నా పాజిటివ్ గా పెడుతున్నారా, లేకపోతే బీజేపీ పార్టీ సైడ్ ఏమన్నా పాజిటివ్ గా పెడుతున్నారు, లేకపోతే సమ్ అదర్ పార్టీ వైపు పెడుతున్నారు. ఇవన్నీ మనం ఆన్సర్ తెలుసుకోవాల్సిన విషయాలు. అండ్ ఈ డోజ్ ఏదైతే ఉందో ఇది ఒక్క యుఎస్ఏలోనే కాదు, ఆఖరికి మిలిటరీ స్పెండింగ్ మీద కూడా అది ఆల్రెడీ ఒక అనాలిసిస్ అయితే స్టార్ట్ చేసింది. అది వస్తే ఇంకా చాలా పెద్ద పెద్ద నిజాలు బయటపడతాయని అయితే ట్రంప్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినారు. ఎందుకంటే ఇప్పుడు మన యుఎస్ ఎయిడ్ గురించి ఏదైతే మాట్లాడుకున్నామో 50 నుంచి 70 బిలియన్ డాలర్లు ప్రతి సంవత్సరం అని చెప్పి అయితే మాట్లాడు. అందులోనే ఇండియాకి కానీ లేకపోతే వేరే కంట్రీస్కి కానీ ఇంత పెద్ద మొత్తంలో వాళ్ళ పాలిటిక్స్ కానీ లేదా వాళ్ళ యొక్క వాటర్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసేంత డబ్బులు వాడుతున్నారంటే యుఎస్ మిలిటరీ బడ్జెట్ వచ్చేసరికి $900 బిలియన్. ఇవన్నీ మీరు ఒకసారి ఈ కౌంటింగ్ చూడండి. లేకపోతే ఎందుకంటే మన ఇండియన్ డిఫెన్స్ బడ్జెట్ $72 బిలియన్, అంటే మనకన్నా ఒక 10 to 12 టైమ్స్ పెద్దది. అంత డిఫెన్స్ బడ్జెట్ ఏం చేస్తున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు, ఎవరి మీద ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ అయితే ఆల్రెడీ మళ్ళీ ఒక ఇలాంటిది ఒక హాట్ టాపిక్ అయితే కన్ఫర్మ్ వస్తుంది. సో ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు మేబీ వాళ్ళు అమెరికాలో ఏం చేస్తారు, ఇంకా వేరే ఎంత హాట్ టాపిక్స్ బయటకు వస్తాయి, ఏమేమి ఖర్చు పెడుతున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు అనేది బయటకు వస్తాయి అనేది పక్కన పెడితే, మన ఇండియాకి ఎస్పెషల్లీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది మన వాటర్, మన బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఇండియా, మన ఇండియన్ డెమోక్రసీని, మన ఇండియన్ ఓటింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలి, స్ట్రెంగ్తన్ చేయాలి, ఇంకా బెటర్గా చేయాలనుకుంటే మనం ఫస్ట్ ఏదైతే ఇలా ఎన్జిఓస్ పేరుతో లేకపోతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ పేరుతో లేదా ఇంకా సమ్ అదర్ వాటర్ అవేర్నెస్, వాటర్ టర్న్ అవుట్, లేకపోతే వాటర్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఇట్లాంటి ఒక వేగ్ వర్డ్స్ పెట్టుకొని ఏదైతే ఒక అండర్ గ్రౌండ్ అండర్లయింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం కన్ఫర్మ్ గా దాన్ని హైలైట్ చేసి దానికి తగ్గట్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చి మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈవెన్ చెప్పాలంటే దీనికి మనం ఎగ్జాంపుల్ గా మన యుఎస్ అండ్ అలాగే కెనడాని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక రకంగా వాళ్ళ ఎలక్షన్స్ లో మేబీ ఎవరైనా గెలవచ్చు, మేబీ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గెలవచ్చు, లేకపోతే జో బైడెన్ గెలవచ్చు, బరాక్ ఒబామా గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు. బట్ ఫారిన్ ఇంటర్ఫిరెన్స్ ఆఖరికి ఒకవేళ వేరే దేశం నుంచి మీరు తీసుకొని ఆ డబ్బుల్ని ఒక పర్టికులర్ క్యాండిడేట్ వైపు కనుక మీరు ఖర్చు పెడితే, లేదా ఆ పర్టికులర్ క్యాండిడేట్ కి లబ్ధి చేకూరేటట్టు మీరు క్యాంప్స్ కానీ యాడ్స్ కానీ లేదా ఇంకైనా సమ్ అదర్ సోషల్ మీడియా ట్రెండ్స్ కానీ కనుక క్రియేట్ చేస్తే దాని మీద కూడా క్రిమినల్ కేసెస్ ఉంటాయి. లేకపోతే దాని మీద కూడా మేము చట్ట ప్రకారం ఏదైతే శిక్ష కానీ లేకపోతే ఇవి కానీ తీసుకుంటామో ఆల్రెడీ యుఎస్ అలాగే కెనడా అండ్ అలాగే వేరే సదర్ యూరోపియన్ కంట్రీస్ ఇట్లాంటి ఆల్రెడీ ఆ లా కానీ లేకపోతే యాక్ట్స్ కానీ ఆల్రెడీ పాస్ చేశారు. బట్ సో దీని వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే మన ఇండియాకు కూడా ఇలాంటి ఒక యాక్ట్ అవసరం. ఎందుకంటే మన ఇండియన్ లార్జెస్ట్ డెమోక్రసీ అండ్ అలాగే మనకి ఇంటర్నెట్ పెనిట్రేషన్ కూడా చాలా ఎక్కువ. ఏదైతే జియో 2016లో వచ్చిన తర్వాత డేటా చాలా చీప్ అండ్ ఈజీ యాక్సెసిబుల్ అయిపోయింది. దీనివల్ల మన ఇండియాలో ఫేక్ న్యూస్ కి లేకపోతే న్యూస్ రిపోర్టర్స్ సంఖ్య, అంటే న్యూస్ రిపోర్టర్స్ అంటే నేను న్యూస్ రిపోర్టర్స్ జెన్యున్ వాళ్ళని అంటలేదు, బట్ ఏదైతే ప్రతి ఫోన్ ఉన్నోడల్లా న్యూస్ రిపోర్టర్ న్యూస్ రీడర్ అయిపోతున్నారు. సో దానివల్ల అందులో ఎంతమంది జెన్యున్, ఎంతమంది ఎక్కడి నుంచి ఫండింగ్ తీసుకుంటున్నారు, దేని వల్ల వాళ్ళ పోస్టులు పెడుతున్నారు, దేని వల్ల వాళ్ళ ట్రెండ్ చేస్తున్నారు, ఈ పార్టీకి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళు జెన్యున్ గా వాళ్ళు ఓన్ గా మాట్లాడుతున్నారా, డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారా, ఆ డబ్బులు ఇక్కడ లోకల్ గా పార్టీ పే చేస్తున్నారా, లేకపోతే ఇట్లాగా అమెరికా కానీ లండన్ కానీ బ్రిటన్ కానీ లేకపోతే సమ్ అదర్ కంట్రీస్ మన ఇండియాలో సమ్ పర్టికులర్ గవర్నమెంట్ రావాలని చెప్పని వాళ్ళు ఏమన్నా వాళ్ళతో చేయిస్తున్నారా. సో ఇట్లాంటి ఒక హ్యూజ్ డిస్కషన్ అయితే జరగాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇట్లాంటి ఈ కెనడాలో యుఎస్ ఇంకైనా సమ్ అదర్ కంట్రీస్ లో ఇట్లాంటి యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫారెన్ ఇంటర్ఫిరెన్స్ తగ్గించడానికి అలాంటి యాక్ట్ కూడా మనకైతే కావాలి. సో అట్లీస్ట్ ఇప్పటికైనా సరే మన ఇండియన్స్ ఇట్లాంటి ఇంపార్టెంట్ థింగ్స్ మీద అయితే
దృష్టి పెడతారని అండ్ యాజ్ యూజువల్ నేను ఆల్రెడీ ఇప్పటికీ నేను 3-4 వీడియోస్లో చెప్పాను, మనకు సివిక్ సెన్స్ అలవాటు అవ్వాలని. పూసలు అమ్ముకునే వాళ్ళు లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ వల్గర్ కామెంట్స్ చేసి లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇట్లాంటి వీడియోస్కి లేకపోతే ఇట్లాంటి న్యూస్లకు కూడా ఇస్తే మన ఇండియా ఏదైతే 2047కి వికసిత భారత్ లేకపోతే విజన్ 2047 ఏదైతే అనుకుంటున్నామో దానికి తొందరగా రీచ్ అవడానికి అండ్ అలాగే ఒక బెటర్ పొజిషన్లో మనం ఉండటానికి యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.